ఆత్మీయులారా, అలాగే ఒకసారి డుండిగల్ అని హైదరాబాద్ దగ్గర ఉంది. అక్కడ శ్రీవారు వేంచేశారనమాట. అక్కడ కూడా అనేకమైన చక్కని కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతున్నాయి. అక్కడ శ్రీ గౌరవనీయులు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వచ్చారు అక్కడికి. వీరిని చూస్తే నాకు ఎంతటి మనసుకు ఆనందం అనిపిస్తుంది అంటే, పెద్ద పెద్ద గౌరవనీయమైనటువంటి బాధ్యతలను నిర్వర్తించి సమాజ సేవకై గురువులను అన్వేషిస్తూ గురువుల వద్ద ఉండి ఒక నియమబద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తూ వారు గురువులు అందించేటువంటి ఒక సందేశాలన్నింటినీ కూడా వాళ్ళు కొనసాగిస్తారనేది మనకందరికీ ఒక ఆదర్శప్రాయంగా అనిపిస్తుంది. ఇంతకుముందు మీకు సెలవిచ్చాను ఒక విషయం. శ్రీ శంకర విజయ సరస్వాముల వారు విధానం ఏమిటంటే, ఒక్కరి ద్వారా 10 మంది నేర్చుకోవాలని. అయితే ఎందుకు కొందరు నేర్చుకోలేరంటే, వారు దానిపైన దృష్టి వారికి ఉండదు. అందుకే ఒక కథలో నేను చదివాను, ఎవ్రీబడి సీ బట్ ఐ అబ్జర్వ్ అని. చూడడం వేరే, దానిపైన దృష్టి సారించడం వేరే. అందుకే మనం ఈ జగత్తులో అనేకమైనటువంటి విలువైనటువంటి దృశ్యాలు ఉన్నాయి. మనం వాటిపైన దృష్టి సారిస్తే మనము నిజమైనటువంటి ఆనందాన్ని పొందడానికి సాధ్యమవుతుంది. విలువలేని విషయాలపైన దృష్టి పెడితే మనం పతనానికి కారణమవుతుంది. అక్కడ డుండిగల్లో శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మరియు ఇంకొంతమంది కాంచి మఠానికి సంబంధించిన వారు రాత్రి 11 అయింటుంది. ఉదయం నుంచి కార్యక్రమాలు. అక్కడ ఒక పెద్ద విశ్రాంతి భవనం ఉంటే నేను అక్కడ వెళ్ళి ఒక చాప వేసుకొని పడుకున్నాను. పడుకోగానే కొద్దిసేపటికి శ్రీవారు అక్కడికి వచ్చేసారు. ఏదో కదలిక అనిపిస్తుంటే మెల్లిగా తొంగి చూశాను. చూస్తే అందరూ కూడా వెళ్ళి శ్రీవారి దగ్గర కూర్చున్నారు. ఇక్కడ శ్రీవారు ఏం చేశారంటే, ఒకసారి మేము పడుకున్నాం కదా, అది చూసి అక్కడ ఒక కొంచెం బిగ్గరగా మాట్లాడుతుంటే వారు సంజ్ఞ చేస్తూ, అందుకు పడుకున్నారు, మెల్లిగా మాట్లాడండి, వారికి నిద్రాభంగం అవుతుంది అంటున్నారు. నాకు కొంచెం కదలికైనా మరి కాళ్ళు ఎలా చెప్పుకొని పడుకోగలం గురువుగారు వచ్చేటప్పుడు? టక్కని లేచి కూర్చొని మౌనంగా కూర్చున్నాను. మా దాంట్లో ఒక నియమం ఏముందంటే, ఏదైనా సభ కానీ ఏదైనా జరుగుతున్నప్పుడు ఎవరికైతే అనుమతి లేదో వాళ్ళు దాంట్లో ప్రవేశించకూడదు. అది నియమం. అది నేనేం చేశాను, మెల్లిగా కళ్ళు మూసుకొని దూరంగా వెళ్ళిపోయేసాను. అంటే అప్పుడు నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే, శ్రీవారు ప్రతి చిన్న విషయానికి కూడా ఎంతటి ప్రాధాన్యత ఇస్తారు. అంటే రాత్రి సమయమైంది, వాళ్ళకే విశ్రాంతి లేదు పాపం. అందరూ కూడా స్వామివారి విశ్రాంతి కోసం ఎప్పుడు దొరుకుతారో వాళ్ళతో మాట్లాడాలని ఇటువంటి వాళ్ళంతా ఉన్నారు. చూడండి, మనం ఏం చేస్తాము, శ్రద్ధ అనేది ఉండాలి. వారికి ఎంత శ్రద్ధ ఉంది పాపము. వాళ్ళందరూ కూర్చుని ఆ సమయంలో సమాజం గురించి వాళ్ళు ఆలోచన చేస్తున్నారంటే ఆశ్చర్యమైన విషయం. దీన్ని మార్గదర్శనం చేస్తున్న శ్రీవారి ఎలా ఉండాలి చెప్పండి. అందుకే చాలామంది ఏమంటారంటే, వారికి ఏమండి పూజలు గౌరవాలన్నీ ఉంటాయి, అయితే వాళ్ళకి లోతుగా విషయాలు తెలియవు. వాళ్ళు ఏమనుకుంటారు, స్వాములు వారు అంటే ఏమిట్లే అని. అందుకే మీకు ఎందుకు ఈ విషయాలు తెలియజేస్తున్నానంటే, కాంచి కామకోటి పీఠం వారు తన వద్దకు వచ్చేటువంటి భవ్యమైనటువంటి యోగ్యత కలవారు. వీరంతా గౌరవనీయులు, అనేకమైన పదవులు చేసి ఆ పదవుల్లో పరిపూర్ణమైనటువంటి అనుభవాన్ని పొందినవారు. అటువంటి వారిని ద్వారా సమాజంలో ఏదైనా కొంత ఉపయోగపడుతుంది అనేటువంటిది ఇది మనకు అనిపించేది. ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు ఎందుకు అంతమంది శిష్యులను తీసుకున్నారు, ఎందుకు చిత్తరామనాయ పీఠాలు ఇచ్చేశారు, ఇవన్నీ ఎందుకున్నాయి ఈ వ్యవస్థ అంటే, ఆధ్యాత్మిక విలువలు ఇంతవరకు కొనసాగుతున్నాయంటే వారు చేసినటువంటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితం. అందుకే జీవితంలో మనిషికి కావాల్సిన ప్రణాళికాబద్ధమై ఉండాలి. కార్యక్రమం ఎలా రూపుదిద్దాలి. ఇంకా ఉదాహరణ చెప్పాలంటే, శ్రీరామచంద్రుల వారు ఆయన దగ్గర ఏం బలమైన సైన్యం ఉందని రావణాసునితో పోటీ పడడానికి సాధ్యం? ఉన్నవారా మర్కటాలు. వారికి ఏం విద్య వచ్చని అటువంటి దాంట్లో ధర్మయుద్ధంగా సుగ్రీవుని సహాయం తీసుకున్నారు ఆయన. వారి సహాయం తీసుకుంటే ఇంత మరకటాలతో అవసరమే లేదు. అధర్మయుద్ధంగా చేసి వాలి వెళ్ళి రావణాసుని పీచమణిచి సీతమ్మను అప్పగించగలడు.
అయితే శ్రీరాముల వారి యొక్క ఉద్దేశం ఏమిటి ఆయన చెప్తారు రామాయణంలో ఆ మాట. వాలి నన్నెందుకు సహాయం తీసుకోలేదంటే నీది అధర్మ ప్రవర్తన, అధర్మ ప్రవర్తన అంటూ నేను చేయగలపను అని. అందుకే శ్రీరాములు వారు సుగ్రీవుని సహాయం తీసుకున్నారు. మరి వానరముల్లో ఇంతమంది యొక్క ప్రావీణ్యతను శ్రీరాములు వారు గుర్తించారనే కదా. మరి అటువంటి ప్రభువు మర్కటాలనే సహాయంగా తీసుకొని ధర్మాన్ని స్థాపించారంటే మరి ఎంత గొప్ప విషయం అది. అందుకే మహాత్ములకు ఏది అసాధ్యం కాదని అర్థం. చాలామంది ఏమంటారు, అన్ని అనుకూలాలు ఉంటే మేము చేస్తామంటారు ఏదైనా విషయాన్ని. అనానుకూలమైనటువంటి అంటే ప్రతికూలమైన వాతావరణాల్లో కూడా తన ప్రతిభను చూపించేటువంటి వారే మహాపురుషులు. అది అందుకే శ్రీరాముల వారిని మనం ఎందుకు ఇంతకు ఉదాహరణగా తీసుకుంటాం, ఎందుకు కాంచి పరమాచార్య స్వాముల వారిని, మనం ఎందుకు శ్రీ జయేంద్రుల వారిని, మనం ఎందుకు శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారిని సోదాహరణంగా మనం ఎందుకు తీసుకోవాలి అని అంటే, వారు ప్రతికూల వాతావరణాల్లో కూడా ఒక సయోధ్య, ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితాన్ని ఇతరులకు నేర్పించి తద్వారా చేసిన వారికి అనుగ్రహం ఇస్తారు వాళ్ళు. అది తాను చేయడం కాకుండా ఇతరులతో చేయించి వారికి ఆ పుణ్యాన్ని అందించడం. ఎలా నదులు ఏం చేస్తాయంటే అవి ప్రవహించుకుంటూ వెళ్తున్నా మనలాంటి వాళ్ళ సంకల్పం కలిగి నీళ్లు గంగని తీసుకుంటే చాలు, వంశమే ఉద్ధారం అవుతుంది. అందుకే మహాత్ముల యొక్క చరిత్రలు ఇలా ఉంటాయి. ఆత్మీయులారా, ఇలా ఎందరినో బాధ్యత గల వారందరూ కూడా ఈనాడు కాంచి కామకోటి పీఠంలో శ్రీవారి యొక్క మార్గదర్శనంలో సమాజానికి మంచి వెలుగునివ్వడానికి ఎందరో ప్రయత్నం చేస్తున్నారు. మరి సంపూర్ణమైనటువంటి సఫలీకృతం శ్రీవారి ద్వారా అనుగ్రహం అయి తీరుతుంది. కావుననే గురువు యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే మనము సమాజ సేవ పైన దృష్టి మరల్చాలనే ఉద్దేశాన్ని మాత్రమే చెప్పాను. ఆత్మీయులారా, మరి ఇంకొక విషయాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆయన ఎవరు? శ్రీయుత కనుమూరి బాపిరాజు గారు. వీరి గురించి ఎవరికి తెలియదు? ఈయన గొప్ప రాజకీయవేత్త. 5 మార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, 2 మార్లు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యారు. ఈయన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వాళ్ళు. ఇంకా విషయం ఏంటంటే ఈయన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈయన చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. తర్వాత ముఖ్యంగా కాంచి కామకోటి పీఠానికి వీరు అత్యంత భక్తులు. ఎలా అయ్యారు? శ్రీయుత కనుమూరి బాపిరాజు గారు ఒకసారి తామే ఒక ఉపన్యాసంలో చెప్పారు. ఆయన ఎవరిది? కాంచి పరమాచార్య స్వామి వారి గురించి. ఏమన్నారు? కనుమూరి బాపిరాజు గారు వారి తల్లికి క్యాన్సర్. అనేక దేశ విదేశాల్లో వెళ్ళి వైద్యం కోసం ప్రయత్నం చేశారు, కానీ సఫలీకృతం కాలేదు. వైద్యులందరూ కూడా ఇంకా ఆశ వదులుకోండి అని చెప్పారు. ఆ సందర్భంలో భక్తి ప్రపత్తులు కలిగినట్టు వీరి కుటుంబము కాంచి పరమాచార్య స్వాముల వారిని సందర్శించారు. తమ శరణాగతిని పొందారు. మహాస్వాముల వారు వారిని ఒక్కసారి చూసి ఆరోగ్యంగా ఉంటుంది అన్నారంతే. ఆశ్చర్యం ఏమిటంటే ఆయన చెప్పిన వృత్తి, ఇంతవరకు మా తల్లి బ్రతికే ఉంది అన్నారు ఆయన. అంటే ఎవరైతే వైద్యులు చెప్పారో అదంతా కూడా నిష్ప్రయోజనమైంది. దాంట్లో ఉద్దేశం ఏమిటంటే కాంచి పరమాచార్య స్వాముల వారు అవతరిక ఏంటనగా ఇలాంటి వంశాలను ఎందరిని ఆయన రక్షిస్తున్నారు కూడా. ఆత్మీయులారా, అప్పుడు బాల్యంలో ఉన్నటువంటి కనుమూరి బాపిరాజు గారు చిన్నవారు. అప్పుడు స్వాముల వారు అడిగారంటే ఈ అబ్బాయి ఎవరు అంటే పేరు చెప్పారు. స్వాముల వారే బాపు అని పేరు పెట్టారట. అందుకే కనుమూరి బాపిరాజు అని ఆయన పేరు. ఎందుకు? బాపులాగా నీవు గొప్ప పేరు సంపాదిస్తావు అని పరమాచార్య స్వామి అన్నారట. అదే ఈరోజు నిజమైంది. ఈరోజు ఇంత గొప్ప భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తులో నేను ఇంతటి క్లిష్ట పరిస్థితి రాజకీయ దీంట్లో నేను ఇన్ని మార్లు గెలవడం, మరియు గొప్పదైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కైంకర్యం చేసుకునేటువంటి అనుగ్రహం కాంచి పరమాచార్య స్వాముల వారి ద్వారా నాకు కలిగింది అని చెప్పారు. శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారి సన్నిధానంలో కూడా ఒకసారి అన్నారు, తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఇంకా చేయవలసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అందులో వేద సంరక్షణ మరియు భారతీయ సనాతన ధర్మం సంబంధించిన అనేటువంటి గ్రంథ మాలికలు ఇంకా ఆవిష్కారం కావాల్సి ఉంది.
ఈ విధంగా కాంచి పరమాచార్య ఉద్దేశం ఏంటంటే దేవాలయాలు ఉన్నదేంటి, ధర్మస్థాపన కోసం సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరికి కూడా తన గుమ్మానికి అందించేటువంటిది, హృదయాలకు అందించేటువంటిది. ఇటువంటి మార్గాన్ని అనేక విధాలుగా సూచనలు ఇచ్చినటువంటి మహాప్రభు కాంచి పరమాచార్య స్వామి వారు. ఆత్మీయులారా, ఇంతకుముందు తెలియజేశాను ఒకసారి. ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు కాంచీపురానికి రావడానికి ముందుగా ఆయన తిరుమలలోనే వచ్చారు. తిరుమలకు వచ్చి అక్కడ ధనాకర్షణ యంత్రాన్ని స్థాపించారు. నాడు వారు స్థాపించినటువంటి ధనాకర్షణ యంత్రం ద్వారా ఈరోజు ప్రతిరోజు కొన్ని కోట్ల రూపాయలు ఈ కలికాలంలో ఈ లోభత్వం ఉన్నటువంటి మానవుల ద్వారా ఇంతటి ఐశ్వర్యాన్ని అక్కడ భగవత్ కైంకర్యంగా లభ్యమవుతుందంటే ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఆదిగురు శంకరాచార్యుల వారు మొట్టమొదటిసారి కాలడిలో కనకవర్షం కురిపించారు. ఇక్కడ కలియుగంలో తిరుమల క్షేత్రంలో చివరిగా వారు కనకవర్షం కురిపించింది అక్కడే తిరుమలలో, ఆ ధనాకర్షణ యంత్రం ద్వారా. ఈ విధంగా అట్టి పరమ పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మికంగా అనేకమైన కార్యక్రమాలు చేయవలసి ఉంది అని శ్రీయుత గౌరవనీయులు కనుమూరు బాపిరాజు గారు చెప్పారు. ఇవన్నిటిని మనం దృష్టాంతాలుగా తీసుకున్నప్పుడు ఒక వ్యక్తులు, సంస్థలు వీరినందరినీ కూడా ఒక ఐక్యతగా తీసుకురావాలంటే అట్టి వరవడి ఉన్నటువంటి, అట్టి ప్రతిభ ఉన్నటువంటి కాంచి కామకోటి పీఠం నిర్వర్తిస్తూ ఉంది అని చెప్పడమే ఇక్కడ ప్రధాన ఉద్దేశ్యం. వ్యక్తిగతంగా ప్రజలకు కలిగేటువంటి అనుభవాలు ఒక పక్కన మనం ఉంచితే, మరొక వైపు సమాజం, దేశం ఇవన్నిటిని కూడా ఐకమత్యం తీసుకురావడానికి ఎందరో మహాపురుషులు తెర వెనకల ఒక పిందె మాదిరిగా, అంటే ఒక ఆకు వెనకల పిందె మాదిరిగా ఉంటూ మహాత్ముల ఆచార్యుల మార్గదర్శనంలో మన దేశం మెల్లిగానైనా వైభవాన్ని చేరుకోవడంలో ఎంతమాత్రం సందేహం లేదని చెప్తూ, ఈ వాక్పుష్పములన్నింటినీ కూడా అత్యంత వినయభరితంగా శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి దివ్య చరణారవిందములు సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర, జై జై శంకర. హర హర శంకర, జై జై శంకర. హర హర శంకర, జై జై శంకర.